అది ఒరే తమ్ముడు, ఒక నిమిషం ఆగు. ధరణి పాపం ఏదో ఇబ్బంది పడుతుంది కదా, ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తోంది కదా, ముందు తన మాట వినండి. అమ్మా ధరణి, ఏం చెప్పాలనుకుంటున్నావు? వాళ్ళంతా ప్రేమగా లోపలికి పిలుస్తుంటే ఎందుకో అడుగులు బలవంతంగా ముందుకు వేస్తున్నావు? వెనక్కి వెనక్కి లాక్కుంటున్నావు. కొంపదీసి ఇంట్లో చెప్పకుండా వచ్చావా? ప్రతాప్ గారికి నువ్వు వచ్చే విషయం తెలుసా లేదా? అవునండి, ఈ విషయం మా నాన్నకి తెలీదు. మా మావయ్య నాకేమీ చెప్పకుండా బలవంతంగా ఇక్కడికి లాక్కొచ్చేశాడు. నేను వెళ్ళాలి. ఇక్కడ మీతో కలిసి పండుగ చేసుకున్నానని నాన్నకి తెలిస్తే ఆయన ఊరుకోడు. అయ్యయ్యో, అంత భయపడేదాన్ని వాడెలా తీసుకొచ్చాడు? నువ్వెలా వచ్చావు? అసలే వీళ్ళంటే మీ నాన్నకి విపరీతమైన కోపం ఉంది. వీళ్ళు కనపడితేనే అగ్గి మీద గుగ్గిలమైపోతున్నాడు. అలాంటిది నువ్వు చెప్పకుండా ఇక్కడికి వస్తే ఎలా ధరణి? ఆ ప్రాబ్లం అయిపోదు. నేను ఎవరైనా ఏమనంటే నువ్వు బాధపడితే నిన్ను చూసి నేను తట్టుకోగలనా? చూడమ్మా, వాళ్ళ మాటలు విని నువ్వు భయపడాల్సిన పనేం లేదు. తెలిసినా చేయగలిగేదేమీ లేదు. నువ్వు దాని కూతురివి, నా మనవరాలివి. ఎలాగూ వచ్చిందని వచ్చావు. ఈ ఒక్కరోజుకి ఇక్కడ గౌరమ్మని పెట్టి బతుకమ్మని తీసుకెళ్ళు. ప్లీజ్ అమ్మా, పెద్దదానిగా చేతులు పట్టుకుని బ్రతిలాడుతున్నాను. ఈ ముసల్దాని కోరిక కాదనకమ్మా. నువ్వు వస్తావని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావమ్మా. అమ్మ మాట కాదనుకో. వాళ్ళు సంతోషంగా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా ఇక్కడ బతుకమ్మని పేర్చి ఎత్తి ఆడాల్సిందేనమ్మా. తనని అంత బలవంత పెట్టాల్సిన పనిలేదు. తను ఈ ఇంటి ఆడపడుచు. తన బాధ్యత తనకి తెలుసు. ఖచ్చితంగా బతుకమ్మని చేసి తీసుకెళ్తుంది. జనని, మీరు మరీ ఇబ్బంది పెట్టకండి. ధరణి, నువ్వు ఫస్ట్ రెడీ అవుదు కానీ పదా. అక్కా, 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 మా అక్క ఎక్కడుంది? నువ్వేమైనా చూసావా? బయట కూడా కనిపించట్లేదు. అవునా? నేనేం చూడలేదే. నాకు కూడా తనేం చెప్పలేదు. ఏమైంది బాలు? ఎందుకు కంగారుగా ఉన్నావు? అక్క కనిపించట్లేదమ్మా. అవునా? ఎక్కడికి వెళ్ళింది? వెంటనే ఒకసారి ఫోన్ చేయరా. బాలు, రే. అక్క ఫోన్ ఇక్కడే ఉంది. ఫోన్ వదిలేసి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? దాదాపు అర్ధగంట నుంచి వెతుకుతున్నాను. బయట కూడా వెతికాను, ఎక్కడా కనిపించట్లేదు. ఏంటి, అరగంట నుంచి కనిపించడం లేదా? ఈరోజు బతుకమ్మ పండుగ కదా, ఆడబిడ్డ బతుకమ్మ పేర్చడం ఆనవాయితీ. మన ఇంటికి పిలవాలని ఇక్కడికి వచ్చాను. సాయంత్రం రా రా రా. బాలు, ఒకవేళ ధరణి గుణ వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమోరా. ఎందుకంటే ఆవిడ గారు పొద్దున్నొచ్చి పిలిచింది కదా. చెప్తే నేను వెళ్ళనివ్వనని, లేకపోతే మీ నాన్నకి తెలుస్తుందని చెప్పకుండా వెళ్ళిందేమో. ఒకసారి అక్కడెవరికైనా ఫోన్ చేయి. అవునా? అక్కడికి వెళ్ళి ఉంటుందా? అక్కడికి వెళ్తే సంతోషమే. ఏం మాట్లాడుతున్నావు? అక్కడికి వెళ్తే సంతోషమా? ఎవరికి సంతోషం, నీకా దానికా?
మెల్లగా వాళ్ళ దగ్గరికి అది వెళ్ళిపోతే నువ్విక్కడ తిష్ట వేద్దాం అనుకుంటున్నావా? నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా ఆయన కూతురుగా ఒప్పుకోడు, నువ్విక్కడ ఉండలేవు. ఇప్పుడు నా చర్చ ఎందుకు కానీ ధరణి అక్కడికి వెళ్ళిందో లేదో కనుక్కుందాం. చెప్పరా. అన్నయ్య, అక్కడికి ధరణి వచ్చిందా? వచ్చిందమ్మా. ఏమైనా ప్రాబ్లం? తను ఇక్కడికి వచ్చిన విషయం మీకు తెలీదా? చెప్పి రాలేదా? ధరణి అక్కడే ఉందంట. ఉండడం కాదు, దాన్ని వెంటనే ఇంటికి బయలుదేరి వచ్చామని చెప్పు. ఏం లేదన్నయ్య, ప్రాబ్లం ఏం లేదు. అక్కడికి వచ్చిందా లేదా అని కనుక్కుంటున్నావు అంతే. ఉంటాను. ఓ సరేనమ్మా, ఉంటాను. ఏమంటున్నావే నువ్వు? ఏమంటున్నావు నువ్వు? నీకు పెద్ద చిన్న అనే గౌరవం లేదా? ఎవరి మాట లెక్క చేయవా? ఎందుకే నీకింత మొండితనం? దాన్ని అర్జెంటుగా ఇంటికి వచ్చేయమని చెప్పమన్నానా? ఏ మాట తలకెక్కించుకోవా? నీకెవన్నా పిచ్చి ముదిరిందా? అది గాని అక్కడికి వెళ్ళిందన్న విషయం ఆయనకి తెలిస్తే ఎంత గొడవ అవుతుందో తెలుసా? నీకే బెల్లం కొట్టిన రాయిలాగా ఒక మూలను కూర్చునుంటావు, కానీ కొట్టుకుని చచ్చేది మేము. నువ్వు రాకముందు ఈ ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉండేది, ఎంత సంతోషంగా ఉండేది. నాన్న నాన్న అంటూ అది, బుజ్జమ్మ బుజ్జమ్మ అంటూ ఈయన ఎంత ప్రేమ ఆపేక్షలు చూపిస్తూ ఉండేవారో. నువ్వొచ్చావు, నీ దరిద్ర పదం ఈ ఇంట్లో పడింది, మొత్తం మొత్తం సంతోషాలు సర్వనాశనం అయిపోయాయి. నీ ధోరణి నీదే కాని నా మాట చెవికి ఎక్కించుకోవా? అయినా నీతో నాకెందుకు? రే బాలు, వెళ్ళరా, వెళ్ళి అక్కని తీసుకురాపో. బాలు, నువ్వేం వెళ్లాల్సిన అవసరం లేదు. తనేం వెళ్ళకూడని చోటికి, వెళ్ళకూడని వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. చేయకూడని పని చేయడం లేదు. వాళ్ళ కూతురుగా, ఆ ఇంటి ఆడపడుచుగా అక్కడ బతుకమ్మ పేర్చడానికి వెళ్ళింది. తను వెళ్ళిన పని తను చేసుకొని రానివ్వండి. తను వెళ్ళి ఒక విధంగా మంచి పని చేసింది. ధరణి అక్కడ బతుకమ్మ ఎత్తుతుంది, నేనిక్కడ బతుకమ్మని ఎత్తుతాను. ఈ సంవత్సరమే కరెక్ట్ గా బతుకమ్మ పండుగ జరుగుతుందని నాకనిపిస్తుంది. ఏయ్, నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టు. నువ్వు ఈ ఇంటికి ఆడపడుచువి కానే కాదు. ఆయన నిన్ను కూతురుగా ఒప్పుకుంటే కదా. నువ్వు మొండికేసి కూతుర్ని అన్నంత మాత్రాన నీకు కూతురి అర్హత వస్తుందా? గౌరమ్మ పెట్టే హక్కు వస్తుందా? బతుకమ్మనెత్తే అధికారం వస్తుందా? చూడండి, కొత్తగా నాకేం రావాల్సిన అవసరం లేదు. మా నాన్న కడుపున పుట్టినరోజునే అన్ని హక్కులు అధికారాలు నాకొచ్చాయి. ఈ ఇంటి ఆడపడుచుగా టోటల్ రైట్స్ నాకున్నాయి. వాటిని కాదనే హక్కు మీకు కూడా లేదు. ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నిన్ను ఏంటి శారదా, బతుకమ్మ పనులు ఎంతవరకు వచ్చాయి? బతుకమ్మలు పేర్చారా? బయలుదేరడానికి రెడీ అయ్యారా? కాసేపట్లో నా పని కూడా అయిపోతుంది, నేను వచ్చేస్తాను. ఇప్పుడు అది ఇక్కడ లేదని తెలిస్తే సీరియస్ గా వచ్చి నా చెంపలు వాయించుతాడు. ఏం మాట్లాడవేంటి శారదా? అది అది ఏంటి అది ఇది అని నసుకుతున్నావు? ఏంటి, బయలుదేరుతున్నారా లేదా? తీసుకెళ్తామండి. ధరణి, వస్తున్నాను, మీ నాన్నతో మాట్లాడుతున్నాను. ఈయనొచ్చేలోపు ధరణి ఇంటికొచ్చేయాలి. లేకపోతే ఈ కొంపలా ఉండదు. చిల్లు పీకి పందిరేస్తాడు, నన్ను చావ చితక బాదుతాడు. పండగ పూట ఆయన చేతిలో నేను చావు దెబ్బలు తినడం తప్ప బతుకమ్మ ఆడే అదృష్టం ఉండదు.
ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు ఇస్తున్నారండి? ప్లీజ్ వద్దు, తీసేయండి. అదేంటి అలా అంటావు? ఇవన్నీ ఇవాళ కాకపోతే రేపైనా నీవే కదా. ఇప్పుడు నువ్వు నమ్మకపోవచ్చు, కానీ రేపు నా కూతురు అన్న నిజం నీకు తెలుస్తుంది. ఇవన్నీ నా కూతురికి చెందాల్సిన నగలు. వద్దంటే ఎలా? తొలి పండుగ ఈ ఇంట్లో నాతో కలిసి చేసుకుంటున్నావు. నిన్ను మహాలక్ష్మిలాగా అలంకరించాలి. ఆ గౌరమ్మని నీతో ఆహ్వానింపు చేయాలి. చక్కగా ఆ మంగళగౌరి బతుకమ్మని పేర్చి ఆడి ఆశీర్వచనం తీసుకోవాలి. నా కూతురుగా ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ నగల్ని ఎందుకంటావేంటి? అవును ధరణి, ఆ నగలన్నీ నీవే. నిండుగా నువ్వేసుకుని పండుగ జరుపుకుంటే చూస్తూ మేమెంత ఆనందపడతామో తెలుసా? చూడండి, మీరు ఏవేవో ఊహించుకుంటున్నారు. అవి నిజం అవుతాయో కాదో నాకు తెలీదు. నేనేదో నార్మల్గా ఇక్కడికి వచ్చాను. నేనొచ్చిన పని వేరు, వచ్చిన విధానం వేరు. కానీ ఎలా వచ్చినా నువ్వొచ్చావు. పండగ పూట మేమెవరి కోసం ఎదురు చూస్తున్నామో ఆ బిడ్డవి నువ్వే కదా. దాని కూతురుగా మా అచ్చట ముచ్చట కూడా తీరాలి కదమ్మా. అవును ధరణి, ఇన్నేళ్ళు మేము వేరుగా ఉన్నది ఈ సంతోషాల కోసమేనేమో అనిపిస్తుంది. ఈసారి మేము ఇక్కడికి వచ్చాం, నువ్వు వచ్చావు. ఈ నగలు పెట్టుకునే అదృష్టం దక్కింది. ఇలా నిండు నగలతో నిన్ను చూస్తుంటే సాక్షాత్తు లక్ష్మీదేవిలా అనిపిస్తున్నావు. జనని, ఇది మా అమ్మది. ఇదంటే అమ్మకి ఎంతో ఇష్టం, నాకు కూడా అంతే ఇష్టం. ఇది నా కూతురు మెడలో ఉండాలని ఆశపడుతున్నాను. వేయి జనని. కూర్చో. ఉదయం చీకటినే దాటే సమయం, పరుగెత్తుకు వచ్చే హృదయం నానా. ఎన్నాళ్ళుగా ఈ పయనం, పసిగట్టనలేదే వేగం, ఏ ఊహకి అందని త్యాగం నానా. అచ్చమ్మ అమ్మలా కనిపిస్తున్నావు అమ్మా. దైవానికి నువ్వే నాన్న రూపం, కనిపించే అమ్మకి నువ్వే కదలోకం. అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం, మన ఇద్దరి బంధం చూసిన జనని, తన్ని రెడీ చేయడం అయిపోయాక తీసుకురా, టైం అవుతుంది. ఇదిగో తీసుకొచ్చేస్తున్నాను, నువ్వు వెళ్ళుగునా. నాకు వీళ్ళు చూపించే ప్రేమానురాగాలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. కానీ నాన్నకి విషయం తెలిస్తే ఏమవుతుందో అన్న బాధ మరో పక్క ఇబ్బంది పెడుతుంది. నాన్న నిజమని ఎప్పుడు ఒప్పుకుంటారో? మధుని పూర్తిగా కూతురిగా ఒప్పుకుంటేనే కదా నేనిక్కడ వీళ్ళ కూతురిగా అడ్జస్ట్ అవ్వగలిగేది. ఏదైనా అందరూ సంతోషంగా ఉండాలంటే నిజాలు అందరికీ తెలియాలి, అందరూ నిజాన్ని ఒప్పుకోవాలి.
అన్ని నిజాలు తెలిసినా అందరూ ఒప్పుకున్నా అందరం కలిసి ఉండాలి. అప్పుడే కదా సంతోషం అందరూ పంచుకోగలిగేది. పదరా. అసలు ఆ ధరణి ఇంటికి రావడమే కంపరం పుట్టించిందంటే దానికి తోడు వీళ్ళ మాటలు, సంతోషాలు, వీళ్ళ ఆనందాలు, ఈ నగల అలంకరింపులొకటి. ఇవి చూస్తుంటే పుండు మీద కారం రాసినట్టవుతుంది. కొడతా, ఖచ్చితంగా వీళ్ళని దెబ్బ కొడతా. వీళ్ళ సంతోషాల మీద నిప్పులు పోస్తా. కానివ్వండి కానివ్వండి, ఇల్లు అలగ్గానే పండగ కాదు, జోలి వేయగానే సంతోషాలు ఒళ్ళో వాలవు. మీరెంత అతికించుకోవాలని చూసినా అది అతకద్దు, నేను అతకనిస్తానా? కన్న కూతురట, కన్న కూతురు. నీ బతుకమ్మ పండుగ అయ్యేలోపు వీళ్ళ బతుకుల మీద నిప్పులు పోస్తాను, కుటుంబాన్ని చల్లా చెదురు చేసేస్తాను. ఆ జననిని ఊరికే వదలకూడదమ్మా, ఏదో ఒకటి చేసి తీరాలి. ఎలా వదులుతాన్రా? ఎలా వదులుతాను? నా మీదే చేతులెత్తి నాకే వాతలు పెట్టిందని వదులుతానా? ఈరోజు ఎంత సంతోషపడుతుందో అంతకు మించి కుమ్మిలి కుమ్మిలి ఏడ్చేలా చేస్తాను. ఈ సంతోషాలు ఎప్పటికీ శాశ్వతం కావు, కానివ్వను. ఏం చేస్తారేంటి? ఛీ, నీకు చెప్పినా వేస్టే. ధీరజ్, నేను చెప్పేది జాగ్రత్తగా వినరా. దాని ఊపిరి ఆగిపోవాలి, అంతే. ఎస్ మమ్మీ. గుమ్మరే గుమ్మ గుమ్మ గొడుగు పూల జాతర, తంగేడు తామరలు తల్లి నీ చుట్టూరా, కానలో కొమ్మారమ్మ కోరి పూలు పంపగా, వంత పాడుతూ మురిసే వనితలు నినూరురా, పసుపు ముద్ద చేసి పడుచు పసిడి కాంతులద్దగా, పసుపు ముద్ద చేసి పడుచు పసిడి కాంతులద్దగా, గుమ్మరే 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 గుమ్మ గుమ్మ గొడుగు పూల జాతర, తంగేడు తామరలు తల్లి నీ చుట్టూరా, కానలో కొమ్మారమ్మ కోరి పూలు పంపగా, వంత పాడుతూ మురిసే వనితలు నినూరురా. ఏంటి సంతోషంగా పూజలు చేస్తున్నావు? గౌరమ్మని పూజిస్తున్నావు. నువ్వనుకున్నదే చేస్తున్నావు. అక్కడ ధరణి, ఇక్కడ నువ్వు, మధ్యలో నేను బలి. తాంబూలమే నీ కోట, తామెరాకుల పీట,